ఎనిమిదవ స్థానంలో శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు మచ్చ ఎక్కడ ఉండాలి సార్? ఈరోజు బేటా. థ్యాంక్ యూ సార్. కాలికుండాల్సిన బట్టి నడుంకుందేంటి? దేవతలు స్వర్గంలో విహరిస్తారు, ఈమెయిల్ వీధిలో విహరిస్తోంది. సిల్లు పడ్డ డబ్బా నోటితోటి సీతారామ శాస్త్రిలా కవిత్వం చెప్తున్నావా? సారీ సార్, దేవతని పొరపాటున అన్నాను. పెద్ద మందు కేసులో ఉంది. కంగ్రాచులేషన్స్ సిన్స్. మీరు నిజంగా చాలా మంచి పార్టీని మీ పార్ట్నర్ గా సెలెక్ట్ చేసుకున్నారు. పెళ్ళైన తర్వాత ధనుర్మాసంలో ఇంటి ముందు ముగ్గు వేస్తుందో లేదో కానీ మీతో కలిసి మందు మాత్రం వేస్తుంది. వెచ్చగా ఉంటుంది. ఎవరు మందు చాలకు నేను అడుగుతుంటే నా మీద నీళ్ళు పోసింది. అమ్మా వదలు వదలు నిలబడి ఎందుకు నీళ్ళు పోసావు? మొత్తం దిగిపోయింది. వీడు నీళ్లు ఉండమ్మా. ఒక పెగ్గి ఉండరా? నిలవేణి చేయదులు చేయదులు నిలవేణి ఒక క్వార్టర్ ఇప్పించవా? ఎవడ్రా వాడు బియ్యం బస్తాకు బనీలు వేసినట్టు? పోలీస్ రైట్ రా పోలీసులు. దొంగ సారా కొట్టుకి పర్మిషన్ ఉన్న వైన్ షాప్ కి తేడా తెలియని తాగుబోతులా ఉన్నాడు. కంప్లైంట్ ఇవ్వు. ఏం గొడవ చేశాడు? ఏదైనా పర్లేదు. ఈ కాకి ఎవరు ఏ తప్పు చేసినా శిక్షించకుండా వదలడు. ఎవడాడు? మా నాన్న. ఆ పిల్లని చూస్తే దొండ పండులా ఉంది, వాడిని చూస్తే మాడిపోయిన మసిబొగ్గులా ఉన్నాడు. వాడికి ఈ అమ్మాయి కూతురా? ఒకవేళ ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చి పెంచుకున్నాడేమో. మీ ఇన్వెస్టిగేషన్ సెక్స్ కరెక్ట్ గా ఉన్నది. సెక్స్ వెనక్కి వెళ్ళు. నిన్నేదో నీలవేణి అన్నాడే, అంటే ఏంటి అర్థం? తెలీదు. ఓ, తెలీదని అర్థమా? అర్థం తెలీదని చెప్పాను. సర్లే, మత్తులో ఉండే బాబుకి మత్తెక్కించేలాంటి కూతురు. బంగారంలో ఉన్న అమ్మాయికి ఇలాంటి బేవర్స్ ఫాదర్ ఉన్నాడంటే నమ్మకం కలగ. నమ్మి తీరాలీన్స్. ఊళ్ళో ఉన్న అందమైన అమ్మాయిలో 3 వంతులు ఇటువంటి కోతులకు పుట్టిన వాళ్లే. మీరు కోతులు అనగానే మీ అత్తగారి గురించి అడుగుతారేమో అనుకున్నా. కామెడీ. ఓవర్ కామెడీ చేస్తే చంపేస్తాను. కొట్టు. ఆయన ఎందుకు కొడుతున్నారు? ఎందుకు కొడుతున్నావా? మీ నాన్న పుల్లు మందులో షేటు కొట్టుకెళ్ళి చెప్పులు తాగిటి పెట్టి డబ్బులు అని టార్చర్ పెట్టాడు. ఆ టార్చర్ తట్టుకోలేక షేటు ఊరది పారిపోయాడు. 110. ఎస్ సార్, మీ నాన్న రోడ్ రోలర్ ముందు పడుకుని ధర్నా చేశాడు. ఎందుకు? తెల్లవారులు మందు కొట్టు తెరిచే ఉంచాలి. అంతేకాదు, స్కూలుకు వెళ్లే పిల్లల దగ్గర నుంచి బిస్కెట్లు దోపిడీ దొంగలా దోచుకున్నాడు. నా మొహం చూస్తే దోపిడీ దొంగలాగా ఉందా నీకు? మరి నీ మొహం ఏమైనా బ్లాక్ బెర్రీ ఓనర్లా ఉందా? ఏ కేసు పెట్టినా 10 పొంతంలో పక్కాగా ఉంటాయి. అంత గొప్ప ఫేస్. ఇలాంటి అబద్ధాల కేసులు పెట్టి ప్రజల మధ్య నాకున్న గౌరవాన్ని దిగజార్చాలని చూస్తున్నారు కదా. పెద్ద అన్న హజారే, ఈయన గౌరవాన్ని మేము దిగజారుస్తున్నాం. మత్తులో నువ్వే రోడ్లో జారి పడున్నావు. చూడండి, మా నాన్న ఏ తప్పు చేసుండరు. అవునమ్మా, దయచేసి ఆయన వదిలేయండి. ఇన్స్, ఈ అమ్మాయిలకి కాఫీ పెట్టడం వస్తుందో లేదో గానీ కళ్ళల్లోంచి నీళ్లు మాత్రం టపటపా వచ్చేస్తాయేంటి? ఇదిగో ఆపు. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? కళ్ళు తుడుచుకో ముందు. అయ్యా, మెల్లకన్నా వచ్చేయగలదు. ఇప్పుడేంటి? నీ నాన్నను వదిలేయాలి, అంతే కదా? ఈ కాకి ఎవరినైనా ఏదైనా తీసుకున్న తర్వాతే వదులుతాడు. బొండు మల్లి లాంటి నువ్వు నా దగ్గరకు వచ్చి అడుగుతున్నావు. నీ దగ్గర తీసుకోవడానికి ఏముంది? సరే, నువ్వు నవ్వు, నేను అతన్ని వదిలేస్తా. ఏయ్, నిన్ను నవ్వమన్నాను అంతేగా, నాతో కలిసి ఏమన్నా డ్యూయట్ పాడమన్నానా? ఏయ్ కానిస్టేబుల్, ఈ అమ్మాయిని ఎవరైతే నవ్విస్తారో వాళ్ళకి 1000 రూపాయలు. 1000 రూపాయల భలే ఛాన్స్. బయటికి వెళ్ళి 5-10 అడుక్కుంటారు కదా, స్టేషన్ లోనే 1000 రూపాయలు ఇస్తారట. వెళ్ళండి. నువ్వు నవ్వావంటే గిఫ్ట్, నవ్వనంటే వట్టు. వాడిని కృష్ణాయిలు పోసి తగలెట్టాయి. పళ్ళు తోముకోకుండా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నవ్వుతున్నాడు. చూడు పాపం, ఊపిరి బిగబెట్టి నుంచుంది. నెక్స్ట్. పచ్చని ఆకు పచ్చగా ఎందుకుంటుంది చెప్పు? తెలియదు కదా, నేను చెప్తాను. అది ఎండిపోలేదు కాబట్టి.
ఏయ్ వెనకరా, పత్రికల్లో సుత్తి జోకులు రాసి 10 రూపాయలు గెలుచుకున్నది వీడేన్స్. మీరు పెర్మిషన్ ఇచ్చినారంటే స్పెషల్ గా చెప్పాలా? ప్రొసీడ్. మందు కొట్టి నడవడంలో ఎన్నో వెరైటీలు ఉన్నాయి. ముందు క్వార్టర్ దాకా ఎట్లా నడుస్తాడో చూపిస్తా. కరెక్ట్గా ఉన్నది. ఇప్పుడు ఫుల్. నువ్వు చెల్లు. కోపం వచ్చేలా కామెడీ చేయొద్దని నీకు ఎన్నో సార్లు చెప్పాను. ఇదేగా రోజు వాళ్ళ బాబు ఇంట్లో చేస్తున్నాడు. ఇది కామెడీ. ఏయ్, నా కూతురంటే ఏమనుకుంటున్నారు? తన మనసు నాకు తెలుసు. నేను పాడితేనే నవ్వుతుంది. జగమే మాయా బతుకే మాయా వేదాలలో సారాయింతేనయా. ఇది కూడా సారాయేనా? ఇది నాగేశ్వరరావు పాడినట్టుగా లేదు, ఆయన పక్కన ఉండే కుక్క పాడినట్టుగా ఉంది. ఏంటి చిట్టు తల్లి నవ్వమ్మా? 1000 రూపాయలు వస్తాయి. నాన్న మాట వినమ్మా. ఏయ్ నిలవేణి, 1000 రూపాయలు వస్తాయి. 6 క్వార్టర్లు వస్తాయి. కొంచెం నవ్వమ్మా. అరే ఇన్స్పెక్టర్, నాలాగే మాట్లాడి అద్దరు కొట్టావు. నవ్వేసింది. పాట వేసేయండి. అద్దానికే గ్లారా. పా, కళ్ళు చిదిరిపోతున్నాయి. కూర్చోవచ్చా? నీ మర్యాద చూస్తే నాకు ముచ్చటేస్తుంది. కూర్చో. నిన్ను పెళ్లి చేసుకోవాలని ఈ కాకి ఫిక్స్ అయిపోయాడు. ఏమంటావు? నాకు పెళ్లి చేసుకునే ఆలోచనే లేదు. ఏ? బాగా బలంగా పెరిగి కోతకొచ్చిన పంటలా ఉన్నావు. జీవితాంతం కన్నెగానే ఉండిపోతావా? అవును. ఎందరో మగువల మనసు దోచిన మన్మధుడు, దుర్మార్గుల్ని భయపెట్టే వీరుడు, కళ్ళు చెదరగొట్టే అందగాడు వెతుక్కుంటూ వచ్చి పెళ్లి చేసుకుందాం రా అంటే ఇల్లు దాటి కూడా రానంటున్నావే, ఏం పాపం? ఏయ్ నిలవేణి, గ్లాస్ ఎక్కడ పెట్టావమ్మా? మా నాన్నకి నేను మాత్రమే ఉన్నాను. ఆయన వదిలేసి నేను రావడం కుదరదు. ఓ, అయితే మీ నాన్న చచ్చే వరకు నువ్వు పెళ్లి చేసుకోవన్నమాట. కాదు, మా నాన్న బతుకున్నంత వరకు నేను పెళ్లి చేసుకోను. వెరీ గుడ్. ఇది గొట్లో కొన్నావా? కాదు, నేనే చేశాను. ఈ శిల్పాన్ని చెక్కిన శిల్పివి నువ్వేనా? నీ నైపుణ్యం చూస్తే నాకు ముచ్చటేస్తుంది. నిలవేణి, ఎక్కడికి వెళ్ళావమ్మా? ఈ తాగుబోతాను చూస్తే నాకు మండుకొస్తుంది. మీ బాబుని చూసుకో, వాడిని మార్చడానికి ట్రై చేయి. వాడు చచ్చే వరకు నేను వెయిట్ చేస్తా నీ కోసం. వాడు చస్తే వస్తా.